యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు మనతో చెప్తున్న మాట ఒకసారి ఆలోచన చేయండి, తలపైకి ఎత్తండి. పునరుత్థానము జీవము నేనే అన్నాడు. ఈ భూలోకంలో దేవుళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మనుషులుగా దేవుళ్ళుగా కొలబడుతున్న మనుషులు ఉన్నారు. లేని వాటిని ఉన్నట్లుగా దేవుళ్ళుగా భావించి చెప్పేవాళ్ళు మనకు కనబడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పునరుత్థానమైనను జీవమైనను నేనే అని ప్రభు చెప్తున్నాడు. అది యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అదొక కోణం. ఈ భూలోకంలో మరణించినటువంటి దేవతలు, దేవుళ్ళు, మరణించిన వాళ్ళు తిరిగి లేచినట్లుగా ఏ గ్రంథాలు కూడా చెప్పట్లేదు. అది కేవలం ఒక క్రైస్తవులకు మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప విజయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన ఆరాధించుచున్న మనం చాలా ధన్యులం. ఆయన ఆరాధించుచున్న మనం, మన జీవితాలు ఎంతో ధన్యకరములైనవి, ఎంతో ఆశీర్వాదకరమైనవి, ఎంతో ఉన్నతమైనటువంటి వాటిగా మనం పోలుస్తున్నాం. అందుకనే ఆరాధించేటువంటి ఈ భూప్రపంచంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి మన జన సమూహం ఎక్కువ ఉండటానికి కారణం, మన దేవుడు ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి యేసయ్య పునరుత్థానం. ఆయన ఈ లోకానికి వచ్చి మాదిరిగా బ్రతికాడు. పరలోకంలో ఉండి ఇదిగో నేను చనిపోతే తిరిగి లెగుస్తాను అని చెప్పేసి ఆయనలా కన్యక గర్భాన్ని జన్మించాడు, మానవుని రూపమెత్తాడు. ఆయన మానవుడిగానే 30 సంవత్సరాలు ఉన్నాడు. మానవునిగానే చిత్రహింసలు పడ్డాడు. మానవునిగానే కొరడాలు రకరకాలైనటువంటి యాతన పెట్టబడ్డాడు. సమాధిలోనికి వెళ్ళాడు. తెల్లవారుతూ ఉన్నప్పుడు ఆదివారమున ఇంకను తెల్లవారుచున్నప్పుడు ఆయన పునరుత్థానుడైనట్లుగా దేవదూత చెప్తుంది. ఆయన చెప్పినట్లుగానే ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని మనం వెంబడిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన మహింపరుస్తున్నాం, ఆయన దేవుడని కొలుస్తున్నాం, ఆయన మార్గమని వెంబడిస్తున్నాం. ఆయన చెప్పే మాటల యందు నమ్మిక ఉందని ఆయన మాటల యందు విశ్వాసం ఉంచుతున్నాం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి సిగ్గుపడడని ప్రభు చెప్పాడు. ఈ రోజున అనేక మంది చెప్పినటువంటి మాటలకు కట్టు పురాణాలు లేకపోతే కట్టుకథలని ఈ రోజున అనేక మంది తమ దేవుళ్ళ గురించి, దేవతల గురించి వెల్లడి అవుతున్నా, యేసు ప్రభుని గురించి మాత్రం అవి అవాస్తవాలు, అవి అబద్ధాలు అని ఎవరు కూడా చెప్పలేదండి. అందుకే ఆయన చెప్పిన మాటలు, నా మాటల యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఆయన యందు విశ్వాసం అంటే ఎలా ఉంచాలి? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులు ఎలా ఉన్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది ఆయన వెంబడించినటువంటి ఆయన మార్గాల్లో నడిచినటువంటి పరిశుద్ధులు ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే అందులో కొన్ని మాటలు. ఎందుకనంటే ఆయన పరమందు ఉన్న దేవుడు కనుక ఈ భూలోకంలో ఉన్న మనం ఈ భూలోకానుసారమైనది కాకుండా పరలోక అనుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చాలు. ఇప్పుడు యేసు పునరుత్థానమును జీవము నేనే అన్నాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడయ్యాడు, జీవము కలిగిన దేవుని కుమారుడిగా కూడా ఆయన కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మరి ఆ పునరుత్థానమును ఆయన జీవమును మనం కూడా పొందుకోవాలంటే ఆయన మార్గాల్లో నడవటం నేర్చుకోవాలి, ఆయన మార్గాలు గుండా వెళ్ళటం నేర్చుకోవాలి. వెళ్ళినటువంటి భక్తుడు అంటాడు, అసలు ఆయన మార్గాల్లో వెళితే ఎలా ఉంటుందని నడిచినటువంటి ఒక భక్తుడు అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే
లేపబడిన వారై పైనున్న వాటినే వెతుకుడి. ఎందుకని? పైన ఎవరున్నారు? ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక మీరు ఆయన చూడండి. ఈ రోజుల్లో మనం భూలోకంలో దేవుని దగ్గరకు వచ్చినా కానీ ఈ భూలోకం చుట్టే మనం తిరుగుతుంటాం. క్రీస్తుని నమ్మినా కానీ భూమి మీద తిరుగుతుంటాం. క్రీస్తుని నమ్మినా కానీ ఇంకా ఈ భూలోకంలో ఏమేముంది, ఈ భూలోకంలో ఎలా ఉంది, ఈ భూలోకంలో ఇంకా ఏం సంపాదిద్దాం, ఇంకా ఈ భూలోకంలో ఎలా బ్రతుకుదాం, ఇంకా ఈ భూలోకంలో ఎట్ట విర్రవీగుదాం అని ఈ భూ సంబంధమైన వాటి మీదే మానవుని యొక్క దృష్టి వెళ్తుంది. కానీ ఏమంటే శాస్త్రాలు లేకపోతే ఇంకా నాసాలు ఇంకా శాస్త్ర పరిజ్ఞానాలు కలిగిన వారు ఏం చేస్తున్నారు? అసలు ఈ భూమి మీద ఉన్నది మనకు తెలుస్తుంది. ఈ భూమి పైన ఏమున్నదని ర్యాకెట్లు వేసుకొని నల్ల వెళ్తున్నారు. వెళ్ళినా కొంత మట్టుకే వెళ్ళగలుగుతున్నారు, అక్కడ ఏముందో తెలుసుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మేము ఇలా వెళ్ళగలిగాం. చంద్రుడి మీద నడిచినటువంటి వ్యక్తి అంటాడు, నేను చంద్రుడి మీద నడిచినంత మాత్రాన నేను గొప్ప వ్యక్తిని అవ్వలేదు, ఆ చంద్రుని కలుగు చేసిన దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను కనుక అందుకు నేను అతిశయపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి పైది ఏముందని ఎదుగుతున్నారు. మరి ఆత్మ సంబంధంగా మనం వచ్చాం, ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నాం, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మన జీవితాలు ఏంటి? అరే పరలోకం పరలోకం పరలోకం. యేసయ్య పరలోకం గురించి చెప్పాడు, పరిశుద్ధులు పరలోకం గురించి చెప్పారు. ఆ పరలోకంలో ఏముంది? దాని మీదనే మన దృష్టి నిలపమంటున్నారు, దాని మీదనే మన శ్రద్ధ నిలపమంటున్నారు, దాని మీదనే మన యొక్క మనస్సు ఉంచమని చెప్తున్నారని ఆలోచన చేస్తే ఇక్కడ అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే ఎతకండి. ఎందుకండి? అక్కడ క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ భూలోకంలో వెతికినంత మాత్రాన మీరు ఏది కూడా సంపాదించుకున్నది పోగొడతారు. మీరు ఏది సంపాదించుకున్న ఈ భూమి మీద పోతుంది. అందుకని భూమి మీద ఉన్న వాటి యందు మీరు లక్ష్యం ఉంచొద్దు, మీ మనస్సు దేవుని మీద ఉంచడం నేర్చుకోండి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి దేవుని మీద మన మనసు ఉందా? దేవుని మీద మనసు ఉండాలంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చాలండి. ప్రైజ్లా. తల పైకెత్తండి, కొద్ది నిమిషాలు మాట్లాడదాం. ఈ రాయబడినటువంటి పత్రికలో ఇప్పుడు యేసయ్య భూమి మీద సంచరించాడు. ఆయన కొరడలతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఎవరు ఉంచినటువంటి సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. మరి ఉంచబడ్డటువంటి దేవుడు పైకి ఎట్లా వెళ్ళాడు అని అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్. ఆ పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఎవరైతే ఆయన మీద శ్రద్ధ నిలుపుతారో ఆయనతో కూడా మనం అంటుకట్టబడే అనుభవం మన జీవితంలో ఉంటే అప్పుడు ఈ రోమీ సంఘంతో పౌలు అంటాడు, మీరు దేవునితో సహవాసము చేసిన ఎడల. అంటే ఇప్పుడు ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడు? ఆయన భూమి మీద చేసినటువంటి పని ఏంటి అంటే ఆయన ఈ భూమి మీద బాప్తిసం పొందాడు. ఏం పొందాడండి? బాప్తిసం పొందాడు. ఈ బాప్తిసం దేనికి సాదృశ్యంగా మార్చబడుతుందంటే ఈ భూలోక సంబంధమైన వాటి మీద నా మనసు ఉంచను, ఇక పైన వాటి మీదే నా మనసు నిలుపుతాను. కాబట్టి క్రొత్తగా జన్మిస్తేనే వాడు పరలోకంలో ప్రవేశిస్తాడని వాక్యంలో రాయబడింది కదా. అందుకని ఈ భూమి మీద చేసిన ప్రతి పాపాలకి ఎలాగైతే శరీరానికి అంటిన మలినం పోతుందో అలాగే స్నానం చేసినప్పుడు మలినం పోతుందో ఆత్మతోనూ శరీరముతోనూ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రతి పాపానికి
విముక్తి కలగాలనంటే బాప్తిసం అనేది చాలా అవసరం. కాబట్టి దాని ద్వారా ప్రతి పాపాలు కొట్టివేయబడతాయి కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తిసం పొందాలి. నువ్వు బాప్తిసం పొందకుండా దేవుని బిడ్డలారా దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే చేర్చబడలేం. బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్ళాలంటే వెళ్ళలేం. నువ్వు దేవుని మందిరానికి ఎంతకాలం నుంచి అయినా రావచ్చు, ఎంతకాలం నుంచి అయినా మందిరంలో ఉండొచ్చు, ఎంత ప్రార్థన అయినా చేయొచ్చు, ఎంత జీవితమైనా జీవించవచ్చు, మందిరానికి ఏవైనా నువ్వు చేయొచ్చు. కానీ బాప్తిస్మము లేకుండా నీవు గనక జీవించుచున్న ఒక పేరు పెట్టబడిన క్రైస్తవుడు అయితే గనక అది కేవలం నిష్ప్రయోజనం. అందుకని ప్రభు ఏం చేశాడు, 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మము పొందాడు. ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఇక మీదట నేను దేవుని కొరకే నేను జీవిస్తున్నాను, ఈ లోకం కోసం కాదు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు, సమస్తము పాతి పెట్టబడి ఇదిగో నేను క్రొత్తగా జన్మిస్తున్నానని బాప్తిసం పొందాడండి. ఈ రోజున బాప్తిసం గురించి ఎంతమందికి చెప్పినా పెడచోని పెడుతున్నాను. కాబట్టి బాప్తిసం పొందడానికి ఇంకా ఈ భూలోకంలో నుంచి చేయవలసినవి చాలా ఉన్నాయి, ఎలగబెట్టవలసిన బోలుడు ఉన్నాయి, ఇంకా చూసుకోవాల్సిన కుటుంబాలు ఉన్నాయి, ఇంకా చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అప్పుడేనా ఇంకా నా కాళ్ళు ముందుకు చాపలేదు, ఇంకా నా కళ్ళు మందకెళ్ళలేదు, ఇంకా నా చెవులు రుబ్బిన చెవుల్లాగా అరిగిపోలేదు అన్నటువంటి మనసుతో ఏం చేస్తుందో తెలుసా, అప్పుడేనా బాప్తిసం, ఇంకా ఈ లోకం అనుభవించొద్దా? అనుభవించిన తర్వాత ఇంకేముండదు, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించిన తర్వాత ఇంకేముంటుంది. ఇప్పుడు మనం చూస్తాం, ఎవరైనా ఉద్యోగాలు చూడండి, 30 సంవత్సరాలు దాటితే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా? పొరపాటును కూడా రా. అలాగే 30 సంవత్సరాలు దాటితే ఎవరికైనా సరిగ్గా సంబంధాలు వస్తాయా? సరిగ్గా రా. మరి ఈ భూలోకంలోనే 30 సంవత్సరాలు దాటితే ఉద్యోగాలు రా, 30 సంవత్సరాలు దాటితే పెళ్ళిళ్ళు అవట్లేదే. నీ శేష జీవితం అంతా ఈ భూలోకం కోసం ఖర్చు పెట్టి, ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఈ శరీరం అంతా పాడు చేసుకొని ఇక శేష జీవితం ఇక నా ప్రభువుకి అని 50 సంవత్సరాల వయసులో వచ్చావనుకో ఏముంటుంది అక్కడ? దేవుడు అంటాడు ఇక నువ్వు నాకు అవసరం లేదు. ప్రైస్లా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నానంటే దేవుళ్ళలోకి వచ్చి బాప్తిసం పొందని వారి గురించి చెప్తున్నాను. ఒకసారి ఓ దైవసేనుడు వెళ్ళాడు, ఒక మంచి సినిమా నటి ఇంటికి వెళ్ళి ఆ నటి ఇంటికి వెళ్ళి ఎందుకో దేవుడు చెప్పాడంట, అయ్యా ఈరోజు నువ్వు ప్రార్థన ముగించుకొని పలానా చోటుకి వెళ్ళన్నప్పుడు ప్రార్థన ముగించుకొని పలానా చోటుకి వెళ్తే ఆయన పేరు పొందిన సేవకుడే, మంచి పేరున్న సేవకుడు ఆ దేశంలో. దైవ సేవకుడు వచ్చాడని ఆ పని మనిషికి చెప్పిందమ్మ కాస్త టీ ఇస్తావా అని. ఆ లోపు ఏం మాట్లాడుకున్నారంటే, అమ్మ దేవుడిని నమ్ముకొచ్చు కదా. ఆమె అందంట, అండి ఇంకా నేను బోలెడు సినిమాలు చేయాలి, నేను సంతకాలు పెట్టిన సినిమాలు ఇంక 20 ఉన్నాయి, సంపాదించవలసి చాలా ఉన్నాయి, దేవుని మందిరానికి ప్రజలకి చాలా మంది సేవకులకి నేను చేయని సహాయం లేదు, చాలా చేస్తున్నాను నేను అని చెప్పినప్పుడు సరే 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 అని ఆలోచన చేసి ఈ లోపు టీ వచ్చింది, తాగాడు. తాగుతున్నప్పుడు ఏమండి ఆ సగం టీ ఆమెకి ఇచ్చాడంట. ఈసరికి అయిపోయింది అనుకుని కప్పు చూసేసరికి ఆ కప్పులో ఏముందంటే సగం టీ ఉంది. అవునండి ఆ టీ తాగలేదు, అది మీరు తాగుతారని ఉంచాను అన్నాడంట. ఏం పాదిరే ఒళ్ళు ఎలా ఉందా అన్నట్టు అనరా ఇప్పుడు సహజసిద్ధంగా ఇప్పుడు 500 తీసుకురా అంటారంటే ఎవడు మనసులో ఎంత గుచ్చుకుందో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అమ్మ నేను సగం తాగిన టీ ఇస్తేనే ఒళ్ళు ఎలా ఉందని నన్ను అడిగావు. నీ జీవితం అంతా ఒక సినిమాలో ఏమో నాన్న అంటావు, ఒక సినిమాలోనేమో అన్న అంటావు, ఒక సినిమాలో ఏమో భర్త అంటావు, ఒక సినిమాలోనేమో అదంటావు. మరి ఇచ్చలి విడిగా నీ శరీరాన్ని ఎలా పడితే అలా మలుచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి నేను బాప్తిసం పొందుతానని ఒక 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు వస్తే నా ప్రభు నిన్ను ఎలా అంగీకరిస్తాడు? నా ప్రభు నిన్ను ఎలాగా తన సొంత బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు? ఆలోచించేయి. మరి అటువంటి జీవితమే ఈరోజు ఈ ప్రశ్న మనందరికీ కలుగుతుంది. ఎంగిలి పాలైన జీవితాన్ని ఎవరు సొంతం చేసుకోని అన్నట్లుగా ఈ లోకం ఖర్చు అయిపోయి ఈ లోకం కోసం విచ్చలవిడిగా నీ శరీరాన్ని నీ మనసుని తాకట్టు పెట్టి ఇక నేను బాప్తిసం పొందుతాను, ఇక దేవుని కోసం జీవిస్తానంటే అది నీకు న్యాయమా?
కానీ మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నిండు యవన వయస్సులో ఆయన బాప్తిసం పొంది యేసయ్య ఆయన 3.5 సంవత్సరాలు రెస్ట్ లేకుండా సేవ చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొద్దకు వచ్చినటువంటి నీ జీవితం బాప్తిసం పొందిన తర్వాత పరిచర్య కొరకు నీ శరీరాన్ని ఎంత అప్పగించుచున్నావు? నీ శరీరాన్ని ఎంత ఖర్చు చేస్తున్నావు? పరిచర్యలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నావు? ఆరాధనకి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? సేవకులతో పాటు పరిచర్యలు జరగడానికి సేవకుల యొక్క ప్రతి ఒక్క పనిలో నువ్వు ఎంతవరకు సహకారిగా నిలబడగలుగుతున్నావు? ప్రభు చూడ ఇవన్నీ నా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకం సంచరిస్తున్నప్పుడు కుటుంబ బాధ్యతని అటు పరిచర్య భారాన్ని బ్యాలెన్స్ చేస్తూ కూడా ఆయన ఈ భూలోకంలో సంచరించాడు. ఆయన ప్రతి మాటలో కూడా పైనున్న వాటి అందే మనసు ఉంచాడు. నా తండ్రి చిత్తం, నా తండ్రి మాట, నా తండ్రి యొక్క ఆలోచన అంటూనే ఉన్నాడు. కానీ ఏమండి నాకు ఇష్టం లేదండి, నేనేం చేయగలుగుతానండి అని అన్నాడండి. పొర్రపాటును కూడా అనలేదండి. అందుకే రోమీలు రాసిన పత్రికలో పౌలు ఇవన్నీ గుర్తించి అంటాడు. చదవండి ఒకసారి 5. దేవుని మరణము యొక్కయు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందు. చాలు, దేవుని స్తోత్రం. ఆయన ఎలా లేపబడ్డాడంటే తన శరీరాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాడు చెప్పాలి. తలపైకెత్తండి. ఇంకా క్రీస్తుతో కూడా మన శరీరాలు లేపబడాలంటే ఈ శరీరాలు ఎవరి సొంతమై ఉండాలి? అందుకో భక్తుడు అంటాడు, మీ దేహములు దేవునివి, విలువ పెట్టి కొనబడినవి కనుక మీ దేహములతో దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు మన దేహాలతో ఎవరిని మహింపరుస్తున్నాం? ఈ దేహం బాగుండాలని మంచి బట్టలు వేస్తున్నాం. ఎవరి కోసం? వాళ్ళ కోసం. ఎవరి కోసం? మంచి వస్త్రాలు వేస్తున్నావా? తలస్నానం చేసి ఒక ఆమె అంటలే, నేను తలస్నానం చేసి అన్నయ్య రోడ్డు మీద వెళ్తుంటే పొత్తోడు చూపు నాకు ఎందుకు పడుతుంది? అంత ఎటకారంగా ఎందుకు రెడీ అయ్యావు? నేను చూడంగానే చేతులు ఎత్తి నమస్కరించేటట్టుగా ఉండాలిగా, అంతేనే కాదా? మళ్ళీ ఆ మాట నాకు వచ్చి చెప్పడానికి సిగ్గు లేకుండా నేను తలస్నానం చేసి రోడ్డు మీద వెళ్తుంటే అన్నయ్య చూపు తిప్పుకోలేరు అన్నయ్య. నేను అన్నాను, చూడదగటానికి ఏమైనా ఉందా? కాగిత మొహం వేసుకొని ఎంత ఉతికినా కానీ ఎలుగుతోళ్ళు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదా? మరి పథకాలు పౌరుడు ఉన్నాయి కదా, పద్యాలు. మరి నేను వెళ్తూ ఉంటే అసలు నాకు ఈ డ్రెస్ ఎలా ఉంటుందో తెలుసా? పందికొక్క మొహము నువ్వు, దాన్ని నిన్ను పక్కన పెడితే తారు డబ్బాని నిన్ను పోలికి తెలియదు. ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దేవుని బిడ్డలు కొంతమంది చూడండి, ఏదో ఒకట్లే వస్త్రాలు, వాళ్ళు కప్పుకోవడానికి వస్త్రాలు, అంతేనా? వస్త్రాలు దేనికి? ఈ వస్త్రాలు దేనికండి? ఒళ్ళు కప్పుకోవడానికైనా? ఒళ్ళు కప్పుకోవడానికే కదా దేవుడిచ్చింది. మరి ఈ వస్త్రాలు, చాలామంది యొక్క వస్త్రాలు చూడండి ఎంత దారుణంగా మార్చబడుతున్నాయి ఈ రోజున వస్త్రాలు. అంటే ఫ్యాషన్ అంట. ఏంటంట? ఫ్యాషను. ఎవడికి కావాలి నీ బోడి ఫ్యాషను? చేతులు సరిగ్గా పైకి ఎత్తలేరు, ఏది స్లీవ్లెస్లు అంట. స్లీవ్లెస్లు అంట. ఈ రోజున కొంతమందికి 3,000 రూపాయలు 3 లక్షల రూపాయలు పెట్టి చీరలు కొన్నా కానీ బీరువాళ్ళని అంకితం. మన ఒక కొట్టు దగ్గరికి వెళ్తే చికెన్ కొట్టు దగ్గర వేసుకుంటాం, నైట్ వేసుకొని కొట్టు దగ్గర పోయింది. మరి అలా ఎవరు కుక్కను కొట్టినట్టు కొట్టకుండా ఏం పనికి మళ్ళిందన్న నైట్ వేసుకొని ఊరమ్మడి తిరగట్టు పెట్టిన అనొద్దా? ఈ రోజున అదే ఒక వెళ్తేనండి నైట్ వేసుకొని ఉంది, అప్పటికి ఎంత టైం? అదే ఫాస్ట్ గారు వచ్చాడండి, టీ పెట్టింది. టీ తాగుతాం కదా సేవకులకి ఇస్తే.
అట చూస్తారేంటండి? మీరు కాదు చూద్దాం, మీరు ఏడుంటారు 10ంటికి, తుపాకీ గుండు కూడా దొరకరు 8ంటికి. 8 దాటిందంటే అసలు మేము వెళ్ళినా కానీ ఇక అయ్యగారు నువ్వు చూసుకు ఇక నేను పోతున్నానండి, గేట్ బయట నుంచి బట్టి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. రైసలా ఇక 10ంటికి నేను వెళ్ళేసరికి టీ పెట్టిందండి. నేను చూస్తానే ఉన్నా, నేను ఆడ కూర్చున్నా, నా పని నేను చేసుకున్నా, చూస్తాను. ఏం చేసింది తెలుసా? కప్పు తీసింది. ఆ కప్పు తీసి ఆ నైటీతో తుడుతుంది. నేను అన్నాను, అమ్మా టీ తాగటం మానేశాను నేను, ఎందుకంటే ఎండాకాలం కదా నేను టీ తాగట్లేదు తల్లి అన్న. అదేంటి అయ్యారు మీకు టీ అంటే ఇష్టంగా? ఇష్టమే, కానీ ఈ పొజిషన్లో నేను ఆ టీ ఆడ తాగేదమ్మా. అందుకే ఎండాకాలం కదా నీ టీ తాగట్లేదన్న. పోనీ మంచినీళ్ళు ఇవన్నా మళ్ళా ఆ గ్లాస్ తీసి అదే నైట్కి తుడుతుంది. రాత్రంతా పొర్లి పొద్దున పని చేసేటప్పుడు నీకు పట్టిన చెమటంతా దానికి బట్టి మళ్ళీ దాంతో తీసి ఆ గ్లాస్ తుడిచి ఆ కప్పు తుడిచి మళ్ళీ ఇంకా కొంతమంది ఏం చేయాలి, ప్లేట్ తెస్తారా ఇట్టిట్టని అన్నం వేస్తారు. ప్రైజ్లా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఈ రోజున వస్త్రాలు దేనికి? మసిగుడ్డకి అదే, ఒంటిగుడ్డకి అదే, ఇక వస్త్రాలు ప్లేట్లు తోడటానికి సమస్తానికి అదే. అందుకని నా బాటిల్ నేనే తీసుకెళ్తున్నా. ఇక దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క దేహాలు కప్పుకోవడానికి దేవుడు ఇస్తే ఈ రోజున వస్త్రధారణ అనేది సరిగ్గా లేదు. ఈ దేహాలతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారు ఈ లోకములో ఉన్న వారిని మెప్పుకోరి, ఈ లోకంలో ఉన్న వారి యొక్క మనస్సును చెరరేపడానికి, ఈ లోకంలో ఉన్న వారి యొక్క మనస్సును కదిలించడానికి, వారి మనస్సులో వారి పాపము చేసేటట్లుగా ఈ రోజున మనుషుని యొక్క అలంకరణ మారిపోయింది. ఈ దేహాలతో నువ్వు దేవుని కదా మహింపరచాలి, దేహాన్ని చూపించవలసింది లోకస్తులు కదా. దేవుని మందిరానికి వచ్చే నీకు దాంతో పనేంటి? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు తగుమాత్రపు ఏటట ఏం వస్త్రాలు? ఈ ముక్కు మొఖం సరిగ్గా ఉండదు. బీసెంట్ రోడ్డు పోతే మాత్రం ఉన్న 500 షాపుల్లో వీళ్ళకి బట్టలు దొరకవు. నిజమండి, పొరపాటు నేను అసలు వెళ్ళను. ఒకవేళ వెళ్ళాను అనుకోండి, అక్కడ తిరిగేవాడు తిరిగినట్టే ఉంటాడు. కొట్టులో ఒకడు ఉండడు, వెళ్తారు చూస్తారు, నాకు ఉన్నాయా లేవు అంటారు, మళ్ళీ ఎడిపోతారు, ఎటు చూస్తారు, అటు ఇటు చేసి ఏం కొనుక్ಕೊಂಡು వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నిజం, ఏడకొంటాం అని మళ్ళీ పైపేసి ఆ యాకారానికి దొరకవు, ఆ కలర్కే దొరకవు, మళ్ళీ ఏడకొంటాం అన్నయ్య అంట. అరే నీ కలర్ ఏంటి, నీ అవతారం ఏంటి, నీకు దగ్గర వస్త్రాలు, నువ్వు దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నావు, ఓ చక్కగా తీసుకోవచ్చు కదా అని ఆ సంక్రాంతి పండగకి కనుక ప్రతోడు చేరితే గంగిరెద్దు మీద వేస్తాడు చూడండి. ప్రతోడు చేరితే గంగిరెద్దు మీద ఏం రంగులు కనపడుతుంది. ఈరోజు కొంతమంది వేసే ఆ బట్టలు అలా ఉంటాయి. అంతేనా? ఇంకా కొత్త ఫ్యాషన్ ఏంటి తెలుసండి ఆడపిల్లలకి. నేను చాలా మన పిల్లలకి బట్టలు తీసుకోవడానికి వెళ్తాడు అంటాడు, ఏమంటే ఇదిగో ఇది టాపు, ఇది ప్యాంటు, మీరు ఏదైనా తీసుకోరు. నేను అన్న ప్యాంట్ ఉంది, టాప్ ఉంది, మరి చున్నీ ఏదంటే చున్నీ ఉండదంట. ఏముండదంట? కొన్ని ఆడపిల్లలకి కొనే తల్లిదండ్రులైనా తప్పుగా అనుకోమాట, ఆడపిల్లలకు బట్టలు కొనేటప్పుడు తల్లిదండ్రులైనా ఎలాంటి బట్టలు కొనాలి ఆలోచన ఉండాలిగా. కనీసం పిల్లలకి ఆలోచన చేయండి. ఒకవేళ నీకు ఉన్నటువంటి చీరను నువ్వు బయట చెంగుగా ఉపయోగిస్తున్న ఒక ఆడ మనిషివి, ఈరోజు నీ పిల్లలకి అది లేకుండా చేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? చున్నీ ఇచ్చేది దేనికి? వీళ్ళు వేసే విధానం, మళ్ళీ వీళ్ళ బడాయిలు తగలెట్ట అని. ఇది ఏడాత్ర శూన్య మాట్లాడరేంటండి? ఏడాత్ర లేకపోతే ఇది
ప్రైజ్లా. సంఘానికి వచ్చుచున్నప్పుడు సంఘ బిడ్డలు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ఈ రోజున ఇంకా కొంతమంది దరిద్రులు తల్లిదండ్రుల దగ్గర ముందు బాగానే వేస్తున్నారు, ఉద్యోగాలకి కాలేజీలకి వెళ్ళేటప్పుడు వస్త్రధారణ మారిపోతుంది. వీళ్ళు ఉండేది భూమి మిల్లీమీటర్ అయితే ప్యాంట్లు ఎంత సైజు ఉన్నా కానీ మరి వాళ్ళు మిల్లీమీటర్ ఉన్న వాళ్ళకి ఆ ప్యాంట్లు కూడా పొట్టి అయిపోతున్నాయి. తల్లిదండ్రులకు బుద్ధి లేదనాలా, గడ్డి తింటున్నారు అనాలా? పిల్లలు రోడ్ల మీద ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా వస్త్రధారణ చేస్తున్నారో, ఎలా నడుస్తున్నారో, ఎలా ఉంటున్నారో, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వారి మాట, వారి చూపు, వారి ప్రవర్తన, వారి ఆలోచన ఎలా మార్చబడుతుందో తల్లిదండ్రులుగా గుర్తించవలసిన బాధ్యత నీకు లేదా? ఉండాలి. అమ్మా, మనం దేవుణ్ణి నమ్మాం, దేవునికి అవమానం తెచ్చే పన్ను చేయకూడదు. ఎందుకో తెలుసా? ఈ దేహాలతో జరిగించిన వాటికి ప్రభు లెక్క చెప్పాలి కనుక ఈ దేహములతో దేవుణ్ణి మహిమ పరిస్తే పునరుత్థానమందు ఆయన మనం లేపుతాడు. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెట్టి, ఇష్టానుసారంగా తాగి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, సినిమాలకి వెళ్ళి, షికార్లకి వెళ్ళి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఆటలకి పాటలకి వాటికి వీటికి ఖర్చు పెట్టి మందిరానికి రావడానికి ఓపిక లేక నీ శరీరము పునరుద్ధానమందు లేపబడదు. పునరుద్ధానమందు లేపబడదు. పునరుద్ధానమందు నీ శరీరము లేపబడాలంటే శాంసన్ గారు చదవండి 6వ అధ్యాయం 5వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం. ఏ దృశ్యం? ఏ దృశ్యం అయ్యా? సాదృశ్యంగా అంటే ఆయన శరీరాన్ని ఉదాహరణగా. ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన వస్త్రధారణ ఏంటి, యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఏంటి, ఆయన నడిచిన నడకేంటి. పునరుద్ధానమందు మన శరీరాలు లెగవాలంటే అందుకే అన్నాడు ఆయన పునరుద్ధానమును. మళ్ళీ యోహాను సువార్త 11:25 వచ్చును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేచును. చదవండి 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. దేవుని యందు ఏముంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన వెంబడిస్తేనే మేము తిరిగి లెగుస్తాం. ఈ రోజున యేసయ్యని వెంబడించేది దేనికి? అవసరాలు తీర్చబట్టడానికే. బాబు ప్రార్థన చేయ్యా, మా జీవితాలు బాగాలేదు. బాగుపడతాయి. ఇక తర్వాత ఏంటి పరిస్థితి? నీ జీవితం బాగుపడుతుంది, నీ పిల్ల పెళ్ళి అవుతుంది, నీ కూతురు జీవితం బాగుపడుతుంది, నీ కొడుకు జీవితం బాగుపడుతుంది. తర్వాత ఏసులేడు గీసులేడు. ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, సంచోగాలు లేనప్పుడు బాబు ప్రార్థన చేయండి అయ్యా చావుకుడా వాడికి మళ్ళీ ఏడుపులన్నీ ఏడుస్తావు. నీ జీవితం అంతా బాగుండి తినడానికి తిండి, సమస్త చేతి నుండి డబ్బు దొరికేసరికి దేవుళ్ళు లేడు గీవుళ్ళు లేడు అంటావు. ఈ రోజున ఒకరి ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంటే ఆయన యందుని విశ్వాసం, ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. టెంపరీ విశ్వాసం కాదు. ప్రభువుని నమ్ముకునేటప్పుడు అయ్యో నా జీవితం ఎప్పుడో ఈ కాలగమనంలో మరుగైపోయేది, కానీ ప్రార్థన ద్వారా, నా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నా జీవితం బాగుపడింది కదా అని ఇంకా ఎక్కువగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ భూమి మీద కొండ మీద కట్టబడిన పట్టణం వలె ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడితే వారు నమ్ముకున్న దాన్ని బట్టి నిన్ను కొద్దిగా పైకి లేపుతారేమో, కానీ దేవుని మీద ఆధారపడితే నేను ఉన్నతమైన స్థితికి ప్రభు తీసుకెళ్తాడు. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద భారం మోపు, దేవుని యందు మాత్రమే నీ లక్ష్యం పెట్టు, నీ గురి తిన్నగా దేవుని వైపు నిలుపు, మనుషుల వైపు కాదు. నీకు ఏ జీవితంలో ఏదన్నా కలగలేని ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు నీ జీవితంలో మేలు జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూడనంతసేపు నీ జీవితంలో నెమ్మది ఉండదండి. ఆయన ఎంత విశ్వాసం ఉంటున్నంతసేపు నీ జీవితంలో. ఇంకొక వ్యక్తికి అయితే ప్రవచనం ఏముందో తెలుసా? యేసు ప్రభువుని నువ్వు చూడనంత వరకు నీకు మరణం రాదన్నాడు.
మరణం రాదన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో ఆయనకి ఎన్ని రోగాలన్నా రాని, ఎంత ప్రాణాల దాకెళ్ళి కొట్టుమిట్టులాని మళ్ళా బయటకు వచ్చాడు. యేసయ్యని తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో పెట్టంగానే, నాదా సత్యసారి ఇప్పుడు నాకు విముక్తి దయచేసావా, ఇప్పుడు నాకు విముక్తి ఇచ్చావా. నిజమేనండి, మనం దేవుని దగ్గరికి రానంత వరకు మనకు నెమ్మది ఉండదు. దేవుని నమ్మనంతసేపు మనకు నెమ్మది ఉండదు. దేవుణ్ణి విశ్వసించినంతసేపు నెమ్మది ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచు. తెనాలిలో మన దగ్గర కూడా ఒకసారి వచ్చింది ముస్లిమ్స్, ఆమె షేక్ మహమ్మదీ, ఆమె పేరు షేక్ మహమ్మదీ, ఆమె పేరు. వాళ్ళ ఆయన రిక్షా దొక్కుతాడు, సన్నగా ఉంటాడు. ఆమె కళ్ళు కనపడవు, అట్టంత మాత్రం కనపడతాయి. వాళ్ళు ఒకప్పుడు కనీసం అప్పుడప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే, దేవుని నమ్ముకున్న క్రొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తేనండి, వాళ్ళ ఆయన రిక్షా దొరకని రూపాయి. అప్పుడు రిక్షాలే కదండి, మనుషుల్ని ఎక్కించుకొని తొక్కే రిక్షాలు. నీళ్ళు పోసుకొని అంత కూరలో కారం నెయ్యి వేసుకొని తింటూ ఉండేవాళ్ళు. దేవుని దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ అన్నారంట, నువ్వు దేవుని యేసు మందిరానికి వెళ్తున్నావు, మేము పెట్టేమో, ఇంకేంటి మీకు ఈ ఫెస్టివల్ టైంలో మీకు ఇచ్చే వాటాలు ఏవి ఇవ్వం, మీకు అది ఇవ్వమని వాళ్ళు అన్నారంట. మేము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మామో, యేసయ్యని ఎప్పుడైతే నమ్మామో, నా కొడుకు బాగుపడ్డాడు, నా పెద్ద కొడుకు బాగుపడ్డాడు, నా కూతురు బాగుపడింది. కనుక మీ ఇట్లాంటి సిద్ధాంతాలు, ఇట్లాంటి విధానాలు పెట్టే లెక్క అయితే మేము నమ్ముకోము, మాకు అవసరం లేదు, మీరు రావద్దు, ఇక మేము పరిపూర్ణంగా యేసయ్య మీద మేము ఆధారపడుతున్నాం. కనీసం అద్దె కూడా కట్టుకోలేక చెట్ల కింద ఆ డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ దేవుడి మందిరం సువార్త విన్నారు, ప్రభు దగ్గరికి వచ్చారు, విశ్వాసం ఉంచారు, ప్రార్థన చేసుకుంటున్నారు, మందిరాన్ని విడవకు వస్తున్నారు. సేవకులు కూడా అప్పుడప్పుడు పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారు. పిల్లలకి ఉన్నతమైన ఏమండి కష్టమో నష్టమో ఆ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నప్పుడు సేవకుల దగ్గర వాళ్ళ పిల్లలు ఎలాగే పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సేవకులు చెప్పారే, మీ కుటుంబం పరిస్థితి చూసావు, ప్రార్థన చేసుకో, జాగ్రత్తగా చదువుకో. ఈరోజు వాళ్ళ కొడుకు సేవకులు చెప్పిన మాటిని మందిరంలో పెరిగి వాళ్ళ కొడుకు రైల్వే జాబ్ అయింది. రైల్వే ఉద్యోగం, అసలు వినుకొండలో రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ చెల్లి మహిమ ఇప్పుడు వసన్న మందిరంలో సిస్టర్గా ఉంది. వాళ్ళ చిన్న కొడుకు ఇప్పుడు ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ రోజున వాళ్ళు నెలకు తినే తిండి, వాళ్ళు ఖర్చు పెట్టుకునే ఖర్చు ఎంతో తెలుసండి, నెలకి ఇంచుమించుగా 40,000 రూపాయలు ఖర్చు. వాళ్ళకి నెలకి 40,000 రూపాయలు ఖర్చు. మరి ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఒకప్పుడు కనీసం పట్టా కూడా కొనుక్కోలేని స్టేజీ వాళ్ళది. నా కళ్ళతో నేను చూశాను. ఈ రోజున వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళ కొడుకు సొంతంగా ఒక బండి కొన్నాడు, ఇల్లు కొన్నాడు, స్థలం కొనుక్కున్నారు. ఈ రోజున ఒక 40,000 రూపాయలు లేదు, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి. చూడండి, ఏదో ఆశించి మనం దేవుని దూరం చేసుకుంటే మన దగ్గర ఆశీర్వాదాలు ఉండవు. అదేదో అంటారు చూడండి, ప్రస్తే బిచ్చానికి పోయినా, మా అమ్మ అంటుండేదిలే ఎప్పుడప్పుడు. మా అమ్మకి సామెతలు బాగా చెప్తుంది. బిచ్చానికి పోయిన బిరుదు అప్పుడు కొంతమందికి అని, అర్థమైందా? బిచ్చానికి పోయినా బిరుదు అప్పుడు కొంతమందికి. మరి ఏం చూసుకొని విర్రవీగుతుంటారో నాకు అర్థం కాదు, ఏం చూసుకొని మెరిసిపడుతుంటారో నాకు అర్థం కాదు. తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన దీన మనసు కింద ఉండండి. దేవుడు కొద్దిగా ఆశీర్వాదం ఇచ్చాడు, ఇంకా నమ్మకంగా ఉండు, ఆశీర్వాదం కొద్దిగా పెద్దది అవుతాయి. ఓ 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు, ఇంకా నమ్మకంగా ఉండు, 20,000 రూపాయలు చేస్తాడు. 20,000 అప్పుడు ఇంకా నమ్మకంగా ఉండు, 40,000 రూపాయలు చేస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పెరుగుకుంటూ వెళ్తుందే కానీ అది తగ్గే ఆశీర్వాదం కాదు. మనం ఆరాధించే దేవుని ఆశీర్వాదం. దేవుని యందు విశ్వాసంతో ముందుకెళ్ళండి, కదల్చబడమాకండి. అందుకే నా గురి తిన్నగా దేవుని యందు నిలిపాను కనుక నేను కదల్చబడను, నేను కదలను. అందుకని ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంటుంటారు, ఎరా ఎవరన్నా కొంతమంది శత్రువులు మనకు లెగుస్తారు. ఏమని? రే దేవుడు దేవుడు అంటే బోబెట్టేస్తాడా? దేవుడు దేవుడు అంటే రూపాయి ఇచ్చేస్తాడా? నీకు రోషం రావాలి.
ఎందుకే ఉన్నా దేవుడు? అవునా కదా? ఎవరన్నా అన్నారనుకోండి, ఏమనాలి? రోషం రావాలి. ప్రభా నిన్ను అంటున్నారు, నాకు మంచి ఉద్యోగం ఈ ప్రభా, నీ నామాన్ని నేను కనపరుస్తాను. అర్థమైందా? అటేదా అర్థం? ఓగయ్యా, ఓ గయ్యా మాట్లాడరేంటి? అన్ని నామముల కన్నా పైనామము యేసు నీ నామము, ఎన్ని తరములకైనా క్రీస్తు నామము, ఎన్ని యేసుని నామము, ఎన్ని తరములకైనా. కబర్లో యేసు నామము జయం జయం, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు నామము జయం జయం. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చి నీకు ఏమీ లేనప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అన్నలాగా ఏదో అన్నీ ఉన్నవాడికిలాగా మందిరాలు మానేసి ఉద్యోగాలు చేసేవాడికిలాగా ప్రెస్టేజ్లు కొట్టుకో, పేక కత్తెరెత్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేదు పెద్ద వేరే లెవెల్లో ఉన్నట్లుగా మందిరాలకి రారు. దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచుకో, దేవుని యందు పరిపూర్ణత పెంచుకో, అంతేనా? నికోదేముతో ఏమన్నాడే, నేను రానరా, నాకే అసలు నేను మామూలుగా ఉండదు, రే 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 యేసయ్య వాక్యం చదువు రారా, ఆయన మాటలు నమ్మరా, ఆయన దగ్గరికి రారా, ప్రార్థన చేసుకున్న జీవితం బాగుపడుతుంది, ఆయన మాటలు వినరా అంటే నాకు అసలు ఖాళీయే లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? నికోదేము అనేవాడు. అరే రారా రారా వెళ్దాం రారా, నాకు ఖాళీ లేదు అనేవాడు. వీడు చేసి అవ్వారు వేడి తెలుసా, చెట్టు కింద కూర్చోడమే, ఖాళీ లేదన్నట్టు చెట్టు కింద కూర్చోడమే. వీడు ఏదో పెద్ద ప్రశ్న పరిగెడుతుంటాడు, ఏముండదు ఆడ, కాళ్ళు ఆరుసాపుకొని ఇంట్లో ఆడింగ్లో లాగా కూర్చోవడం తప్పితే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ స్తోమత ఏందో, నీ స్థితి ఏందో, నీ పరిస్థితి ఏందో ప్రభు దగ్గర చెప్పు. మొత్తానికి బలవంతంగా జుట్టుబట్లు లాక్కొచ్చాడండి నికోదేముని. యేసు ప్రభు నాంగలన్నారు, అరే నువ్వు ఆ చెట్టు కింద ఏదో చేసావురా అన్నాడు. అన్నాడా లేదా? చెట్టు కింద నీ చెట్టు కింద నువ్వు ఏమేం చేస్తున్నావు నాకు తెలుసురా అన్నాడు. అంతే బావో, ఇంక మాట్లాడుకో అని వెళ్ళిపోయి యేసయ్య పాదాల దగ్గర పోయి ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడుకో. ఇప్పటివరకు నేను ప్రెస్టేజ్గా బ్రతుకుతున్నాను. నీ ప్రెస్టేజీ, నీకున్నటువంటి స్థితిగతులు ప్రభు దగ్గర కాదు, ఎవరి దగ్గర చూపించుకోపోయి. ఈ రోజున మందిరానికి రావట్లేదు ఏంటి, మందిరానికి రావట్లేదు అంటే ఉద్యోగాలు సెలవు ఇవ్వట్లేదంట, ఇది చేయట్లేదంట, అది చేయట్లేదంట, రాలేకపోతున్నానంట. ప్రభు దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చోనో లేదా మోకరించో కింద కూర్చోనో 2 ముక్కలు ప్రార్థన చేయడానికి వీళ్ళకి సమయం లేదంట. ప్రభు నీ జాతకం మొత్తం బుక్ తీసాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇంకోటి ఏం తెలుసా, అసలు దేవుని కోసం ఉద్యోగాలు కూడా వదిలిపెట్టే. పౌలు అదే కదా అంటున్నాడు, చదవండి చివరిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3:10 ఫిలిప్పీ 3:10 ఏ విధము చేతనైనా మృతులలో నుండి. అదిగా ఏమన్నాడు అబ్బా, ఇవన్నీ విన్నప్పుడు నిజంగా ఇవన్నీ విన్నప్పుడు ఏమంటున్నాంట ఆయనకి, తలపైకెత్తండి. ఈ మృతుల పునరుత్థానం గురించి, ఈ మృతుల యొక్క అసలు ఈ లోకం ఎనదగింది కాదు సమస్యను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పౌలు అంటాడు, ఎలాగైనా నాకు మృతుల పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములలో అమ్మా
ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో నష్టపరుచుకొని దేనంట సమస్తమును ఆయన మృతుల పునరుద్ధానము నాకు కలగవలనని నేను సమస్తమును నష్టపరుచుకొని దేంతో సమానంగా ఎంచుకున్నాడు? తలపైకెత్తు. ఏనేమో మృతుల పునరుద్ధానం కలగాలని సమస్తము దేనితోనో పోల్చుకొని నష్టపరుచుకుంటే ఈ రోజున ఎంగిలాకుల మీద ఇస్తరాకులు ఏరుకుంటే రకాలుగా పోతున్నారు, పరిగెడుతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనేమో మృతుల పునరుద్ధానం కలగాలని సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటే ఈ రోజున ఆ పెంట కోసం పరిగెడుతున్నారు. వీళ్ళకి పునరుద్ధానం కలుగుద్దా? ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం మానేసి పోయే వాళ్ళ సంగతి దేనికోసం వెళ్తున్నారు చెప్పుండ్రి. టెల్లింగ్ దట్ యూ దేనికోసం పరిగెడుతున్నా? ఏమ్మా, దేనికోసం పరిగెడుతున్నారు? దేనికోసం ఉంటున్నారు? ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, క్రమాలు జరుగుతున్నప్పుడు, ఇంకా స్తుతి కూడికలు జరుగుతున్నప్పుడు, ఈరోజు ప్రెస్టేజ్ వీళ్ళు పెద్ద కలెక్టర్లు, అమ్మా పలానా ఇట్లా ప్రార్థన జరుగుతుంది, నువ్వు వెళ్ళు, నేనేం చేస్తాను, దీన్ని ఎదురు పెట్టుకొని కూర్చోండి. ఏంటిది అది? ఈరోజు నువ్వు దేనికోసం ఉంటున్నావు? దేన్ని గొప్పని ఎంచుకుంటున్నావు? ప్రభు కోసం సమస్తం నష్టపరచుకోవాలి. కోల్పోయిన వాటన్నిటిని దేవుడు నీకు రెండొంతలుగా ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ప్రభు కోసం నువ్వు 100 రూపాయలు పోగొట్టుకుంటే దేవుడు నీకు ఏదో ఒక దిక్కు నుండి 200 ఇవ్వగలుగుతాడు. దేవుని కోసం చేయగలిగితే ఏడుకొచ్చి నువ్వేం చేయాలి? ఖచ్చితంటే ముసుకేసుకొని నిద్రపోవాలి, కుర్చీలో కూర్చొని నిద్రపోవాలి, బైబిల్ చదువుతున్నట్టు. కూలింగ్ కాళ్ళ చూడ ఒకటి ఉంది కదా, ఏంటది? కొంతమంది ప్రాక్టీస్ కళ్ళు తెరిచి నిద్రపోవటం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరిని మోసం చేద్దామని. రైతులా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రమ అనుభవించుచున్న మీరు ధన్యులు. వచ్చే ఆదివారం చల్లటి వాతావరణంలో కూర్చుందరు. మీ మొక్కళ్ళ పందారు కొట్ట ఆమెనరే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు హింసించబడుతున్న, ఇప్పుడు చిరాకు పడుతున్న మీరు ధన్యులు. ఎందుకంటే శ్రమ అనుభవించిన మీదట ధన్యులమే కదా. ఇస్తాడా ఇవ్వడా? పైసలా ఇస్తాడా ఇవ్వడా? యవనస్తులు చెప్పట్లా. ఇస్తాడా ఇవ్వడా? అరే నువ్వు యవనస్తుడు కదా పైసలా చెప్పండి, హల్లెలూయా. మన ప్రభువు ఇస్తాడండి. ఆయన నమ్మదగినవాడు. మన యోగక్షేమాలు ఆయనకి ముఖ్యం. ఆమేన్. కనుక ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన సమస్తమును దేవుని కోసం ఏదైతే నష్టపరుచుకుంటామో దేవుడు దాన్ని ఇస్తాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తే అవమానిస్తారు. తర్వాత ఏమన్నాడు? మీరు అక్కనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూమినైనను, ఇళ్ళనైనను విడిచిన ఎడల మీరు దాన్ని 2 పొందుకుంటారు. పొందుకుంటారు. మీరు దీవించబడతారు. మీరు దేవుని కోసం సమస్తం వదులుకోండి. నువ్వు దేవుని కోసం ర్యాపిడ్ వదులుకొని ఆరాధనకి రా, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగని చెప్పేసి దేవుని పని మానేసి నీ పని చేసి నీకంటే శాపగ్రస్తుడు ఉండడు. మనం ఆరాధిస్తే దీవించబడతాం. ఆమేన్. మనకు పునరుద్ధానం కావాలా వద్దా? ఎంత బతుకుపోతే ఇంటానికి తెచ్చినట్టు ఆ శవాన్ని పిల్లులు కుక్కలు తిన్నట్టు ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వచ్చి పరలోకంలో ఎత్తపడకుండా శరీరాలన్నీ ఇక్కడే ఉంటే ఉపయోగం ఏంటి? అదేనా? వండుకున్నాను కుక్కల చిచ్చర్ల పాలైనట్టు మనం జీవించిన ఈ శ్రేష్ఠ జీవితం పరలోకానికి వెళ్ళడానికి.
ఆ పునరుత్థాన బలం కావాలంటే క్రీస్తుని లేపిన వాణ్ణి ఆత్మ మీలో ఉండాలి. హల్లెలూయా. ఉండాలా లేదా? ఏ ఆత్మ ఉండాలి? క్రీస్తుని లేపిన వాని ఆత్మ. క్రీస్తుని శ్రమల పాలు చేసిన వాని ఆత్మ కాదు. ఈరోజు నా ఆత్మ అందరిలో తిరుగుతుంటుంది రూపాయి కోసం. యేసుప్రభుని 33 వెండి నాణ్యాలకి అమ్మాడా లేదా? అమ్మాడా లేదా? అమ్మాడా లేదా? ఆ 33 వెండి నాణ్యాలు వస్తున్నాయా? నువ్వు పోతే వస్తున్నాయా? ఈరోజు నెలంతా కష్టపడ్డా కానీ సెప్టిక్ ట్యాంక్ డబ్బులు ఉపయోగపడలా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్త. సమస్తము నష్టపరుచుకుని ఇక నుంచి తీర్మానం చేసుకుని, ప్రభువా నా కోసమే నువ్వు మరణించావు, నా కోసమే మృత్యుంజయుడిగా తిరిగి లేచావు, ఆ పునరుత్థాన బలము నన్ను కూడా ఆవరించునుగాక. లేచి నిలబడదాం, తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకో, లేచి నిలబడు త్వరగా. చేతులు పైకెత్తు. వేడి ఉండొచ్చు, అంతకంటే వేడి ఆత్మను మనం పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యా నీకు నోరుతెరు. అయ్యా, ఈ పునరుత్థాన బలము చేత నేను నింపబడాలి. హల్లెలూయా. శబరికరబల